Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఆల్కహాల్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ పైన అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఒక కపుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మనము హిస్టరీ వైజ్ కూడా ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయని అడుగుతాము. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ పార్ట్. ఎందుకోసం అంటే దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి మనకు స్పర్మ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అట్ ద సేమ్ టైం ఎగ్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో కమింగ్ టు ద లేడీస్, ఇప్పుడు ఉమెన్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ అట్లా తీసుకున్నప్పుడు డెఫినెట్గా దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఓవేరియన్ హార్మోన్స్, అంటే మనకు ఓవరీస్ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్ గా దట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడము, లేదు పీరియడ్స్ ఓన్లీ స్కాంటీ ఫ్లో అంటే చాలా ఫ్లో కూడా చాలా తగ్గుతుంది. అండ్ దెన్ ఇట్ కెన్ లీడ్ టు యానోవులేషన్, అంటే మనకు ఎగ్ పెరగకపోవడము, లేదు పెరిగిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు డెఫినెట్ గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎండోమెట్రియం అంటే లోపల లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎండోమెట్రియం డెవలప్మెంట్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ పొర అనేది ఇట్ విల్ బి థిన్, అంటే దానికి బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ ఎండోమెట్రియం విల్ బి థిన్. అది పల్చగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎంబ్రియో అతుక్కొని ప్రెగ్నెన్సీగా పెరిగే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అతి కష్టం మీద ఒకవేళ ఇంప్లాంట్ అయినా అంటే ఎంబ్రియో అతుక్కున్నా కానీ మిస్క్యారేజెస్ కానీ లేకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేది క్వైట్ కామన్ ఇది లేడీస్ లో. వెరస్ జెంట్స్ లో ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు డెఫినెట్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గేసరికి ఏంటంటే వీరకణాల ఉత్పత్తి పైన కానీ లేకపోతే వీరకణాల కదలిక మొటిలిటీ లేకపోతే దాని మార్ఫాలజీ పైన డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ అది కాకుండా ఏంటంటే వేరే రీజన్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది, లేకపోతే డిక్రీజ్డ్ సెక్షువల్ డిజైర్ అంటే డిక్రీజ్డ్ లిబిడో, వీటన్నిటికీ కూడా దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఆల్కహాల్ ఎఫెక్ట్స్ అనేది మనకు ఫర్టిలిటీ పైన ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.